బ్యాక్ టు అవర్ ఛానల్ రోలింగ్ విత్ కార్తిక్. ఇంకా ఎవరైనా మన పేజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీ జాయిన్ అయిపోండి. మన దగ్గర అయితే 100కి అయితే కొట్టబోతున్నాం. మనం మొదటిగా చూసుకుంటే మేఘాలయ వెళ్తున్నామండి. ఒకసారి మేఘాలయ ఎలా ఉంటుంది, అలాగే ఏమి ఎక్స్పెక్ట్ చేయబోతున్నాం, అలాగే ఎక్కడ ఉండబోతున్నాం, ఏం తినబోతున్నాం, వాళ్ళ కల్చర్ని ఎలా ఫాలో అయిపోతున్నాం, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ విధానాలు ఏంటి, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నాం, ప్రతిదీ కూడా ఈ వీడియో చూపిస్తాను. ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అయితే రేణిగుంట నుంచి గౌహతికి అయితే ట్రైన్ బుక్ చేసుకున్నామండి. మనకు వచ్చేసి ట్రైన్ టికెట్ వచ్చేసి 3000 పడిందండి. మనం వారం కిందట ముందే బుక్ చేసుకున్నాము, అందుకే కాస్త తక్కువ పడింది. మీరు కూడా రావాలనుకుంటే కొంచెం ముందే బుక్ చేసుకుని కొంచెం తక్కువ అయితే దొరుకుతాయండి. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. మనం ఫ్లైట్ వెళ్ళాలనుకున్నా, ఇంకా ఎలా అయినా కార్లు వెళ్ళాలనుకున్నా చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. మనం ఇప్పుడు అస్సాంలో ఉన్న గౌహతిలో అయితే ఉన్నామండి. మనం ఇప్పుడు మేఘాలయకి వెళ్ళాలి. మేఘాలయ క్యాపిటల్ అయిన షిలాంగ్ అయితే వెళ్ళాలండి. మనం గౌహతి నుంచి షిలాంగ్ అయితే 500 ఛార్జెస్ ఉన్నారండి. ఇక్కడ మీరు ఇక్కడ రైల్వే స్టేషన్లో బుక్ చేసుకుంటే ట్యాక్సీ 500 తీసుకుంటారండి. మీరు కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ షేర్ ట్యాక్సీ ఉంటాయండి. ఆ షేర్ ట్యాక్సీల దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటే మీకు 300 దొరికేస్తుంది. మీరు 85 కిలోమీటర్స్ ఉంటుందండి గౌహతి నుంచి షిలాంగ్కి. సేఫ్గా జర్నీ చేసుకుంటూ 300తో వచ్చేసండి. ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్స్ అయితే చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్స్ అండి షిలాంగ్లో అయితే. మీరు తప్పకుండా అయితే డార్మెటరీస్ కానీ లేకపోతే యూత్ హాస్టల్స్ కానీ ఉంటాయండి. మీరు లేడీస్ అయినా పర్లేదు, జెంట్స్ అయినా పర్లేదు, అలాగే ఇద్దరు కలిసి అయినా పర్లేదు, ఇక్కడైతే స్టే చేయొచ్చండి. యూత్ హాస్టల్లో నేను స్టే చేశాను. కేవలం 270 రూపీస్ మాత్రమే. అలాగే ఒకసారి రూమ్ ఎలా ఉందో ఇక్కడ చూస్తూ ఉండండి, చూపిస్తూ ఉంటాను. చాలా అంటే చాలా బాగుంది. షిలాంగ్లో అయితే ఇది వచ్చేసి యూత్ హాస్టల్ అండి. ఎలా ఉన్నాయి వ్లాగ్స్ అసలు తప్పకుండా అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్, అలాగే ఓకే కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ కూడా బెడ్స్ అనమాట. ఒక్కొక్క బెడ్స్ ఒక్కొక్కరికి అలో చేస్తారు. 270 రూపీస్ వర్త్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ షిలాంగ్లో ఎక్కడ చూసినా మీకు లేడీసే కనిపిస్తారండి. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా లేడీసే షాప్స్లో వర్క్ చేస్తారు. అలాగే ప్రతి దాంట్లో కూడా లేడీసే వర్క్ చేస్తారండి. అలాగే జెంట్స్ ఎక్కడ ఉంటారు ఏంటి అంటే, మన సైడు పెళ్లి చేసుకున్నాక ఎవరు పోషిస్తారండి, అబ్బాయి పోషిస్తారు. ఇక అలా కాదండి, అమ్మాయి వాళ్ళు పోషిస్తారన్నమాట. అది పని చేసి కావచ్చు, అది బిజినెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా అమ్మాయి వాళ్ళు పోషిస్తారండి. ఈ కల్చర్ నాకు బాగా నచ్చింది. నాకు కూడా ఇక్కడనే మేఘాలయలో ఉండిపోవాలనిపిస్తుంది, ఇక్కడ నేను పెళ్లి చేసుకుని. ఎందుకంటే వీళ్ళకి కోసులు సాగుతారు, మనం చేయాల్సింది ఏం లేదు. వాళ్ళకి వంట చేసి పెట్టి, అలాగే వాళ్ళకి మన పిల్లలు పడతారు కదండి, వాళ్ళని చూసుకుంటూ ఉంటే చాలు. ఇలాగ హ్యాపీగా లైఫ్ అయితే కొనసాగించవచ్చు. వీళ్ళ కల్చర్ బాగా నచ్చింది. వీళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటుందండి. మన సైడ్ టవల్లో కట్టుకుంటారు కదా, అటు సైడ్ ఉంటుందండి. చాలా బాగుంది. అలాగే ఈ షిలాంగ్లో నేను గమనించింది ఏంటంటే, ఎక్కడ చూసినా కానీ, ఏ రోడ్స్లో చూసినా కానీ ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ యూజ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా డిసిప్లిన్గా ఉన్నారండి. నాకు నచ్చింది ఏంటంటే ఒక్కరు కూడా ఓవర్టేక్ చేయడానికి ట్రై చేయట్లేదు. ఒక్కరు కూడా రూల్స్ ఎవ్వరు కూడా బ్రేక్ చేయట్లేదండి. ప్రతి ఒక్కరు కూడా రూల్స్గా ఫాలో అవుతున్నారు. నాకు చాలా బాగా నచ్చింది ఈ షిలాంగ్లో అయితే. లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి 100 మీటర్స్కి డిస్టెన్స్కి ఒక డస్ట్బిన్ అయితే ఉంటుంది. అది కూడా బ్యాంబో డస్ట్బిన్స్ అయితే ఉన్నాయండి. ఎలాంటి ప్లాస్టిక్ కాదు, అలాగే ఎలాంటి ఫైబర్ కాదు, బ్యాంబో అయితే ఉన్నాయండి. చాలా బాగా నచ్చింది. ఒకసారి ఈ లొకేషన్ మాత్రం హెవెన్ అసలు. షిలాంగ్ మాత్రం మనమైతే ఇప్పుడు ఈ షిలాంగ్ నుంచి షోరాకి వెళ్ళబోతున్నామండి. షోరాలో 7 సిస్టర్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ అయితే ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నామండి. ఆ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇంతవరకు కూడా ఎలా వచ్చాను, ఏంటి, ఎక్కడ ఉంటున్నాను, వీళ్ళ కల్చర్ ఏంటి, వీళ్ళ విధానాలు ఏంటి మాట్లాడుకున్నాము. అలాగే మేఘాలయ వచ్చినట్టయితే మీరు తప్పకుండా రెయిన్ కవర్స్ అయితే క్యారీ చేయండి. వెదర్ ఏ నిమిషం ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరండి. ఎవ్రీ సెకండ్ మారుతూ ఉంటుంది. అలాగే ఇందాక ఎండ కాస్తున్నది ఫుల్, అప్పుడే వర్షం అయితే స్టార్ట్ అవుతున్నదండి. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.